రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో స్వీట్ కార్న్ రెసిపీ అలానే వస్తుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. చూడండి, ఫస్ట్గా స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. ఒక పెద్ద స్వీట్ కార్న్ తీసుకొని దాని గింజలన్నీ ఒలిచేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని కొంచెం బాయిల్ అవనివ్వాలి. తర్వాత ఈ ఒలుచుకున్న గింజలన్నీ అందులో వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. ఈ గింజల్ని 5 మినిట్స్ పాటు వాటర్లో బాయిల్ అవనివ్వండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ని స్ట్రెయిన్ చేసి ఓన్లీ గింజల వరకు ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ వాటర్ని అయితే పారబోసేయండి. స్వీట్ కార్న్స్ మంచిగా ఉడికేయండి. 5 మినిట్స్ తర్వాతకి మనకి కొంచెం గింజ మెత్తగా అవుతుంది. అప్పుడు మీరు దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అంటే మీరు స్పైసీనెస్ ఎంత తినగలుగుతారో దాని ప్రకారం ఈ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి. శనగపిండి ఒక 1 స్పూన్, అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాని ప్రకారం చెప్తున్నాను. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ గరం మసాలా పౌడర్, అన్నీ వేసిన మసాలా పౌడర్ ఉంటుంది కదా అదండి, ఇది వేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం 1 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి ఒక 2. కరివేపాకు ఆకులు. కరివేపాకు ఆకులు తింటే చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ కూడా వాటర్ పోయకూడదు. చూడండి, జస్ట్ కొంచెమే మిక్స్ చేశాను. సో ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి ఒకటి పెట్టుకోండి. లైట్గా వేడవుతుంది కడాయి అన్న టైంలో ఆయిల్ కొద్దిగా పోసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో, అంటే ఆ పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదా ఈ గింజల్లోకి, ఇది ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం వాటర్తో మిక్స్ చేసాము. ఇలా కొంచెం వేయడానికి వీలుగా ఉంటుంది. లైక్ పకోడీ టైప్ ఎలా వేస్తాం మనం అలా వేసుకోవాలండి. వేసేటప్పుడు జాగ్రత్త, కొంచెం ఆయిల్ చిందుతూ ఉంటుంది. కేర్ఫుల్గా ఉండి వేసుకోండి. సో ఇంతే, ఇలా వేసేసుకోవడమే. ఇలా దగ్గరికి అయ్యాయి, చూసారా ఎలా వస్తున్నాయో? క్రిస్పీ కార్న్ అనమాట. క్రిస్పీగా వస్తుంది మనకి, క్రిస్పీ స్వీట్ కార్న్. ఈ వర్షాకాలంలో ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు నేచర్ని. ఇప్పుడు ఫైనలీ ఈ గింజల్లోకి కొంచెం కారం లైట్గా వేసుకుని కరివేపాకు ఆకుల్ని ఇలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి వేసుకోండి. కొత్తిమీర కొంచెం వేసుకోండి. లైట్గా మీకు కావాలంటే నిమ్మరసం కూడా తగిలించుకోవచ్చు వీటి గింజలకి. టేస్ట్ అయితేనండి అద్దుర్స్, అంతే, మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.